చాలామంది అంటూ ఉంటారు, దేవుడు నాకేం చేశాడండి, దేవుడు మాకు అన్యాయం చేశాడని అని చాలామంది అంటూ ఉంటారు. దేవుడు ఏం చేశాడని దేవుని క్వశ్చన్ వేసే ముందు ఒక చిన్న మాట. కరోనా టైంలో చాలామందికి ముక్కుకి ఆక్సిజన్ పెట్టారు, ఊపిరి అందట్లేదు అని ఆక్సిజన్ నుంచి బండ నుంచి ముక్కుకి గాలి అందించారు. అలా అందించినందుకు గంటకు 300 ఛార్జ్ చేశారు. గంటకు 300, రోజు మొత్తం మీద 24 గంటలు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. అలా లెక్కేసుకుంటూ మనం వెళ్ళగలిగితే సంవత్సరానికి ఆ ఆక్సిజన్ నుంచి మనం తీసుకున్న శ్వాస పీల్చడానికి అయిన ఖర్చు ఓన్లీ ఏ మెడిసిన్ లేదు, ఏ టెస్టులు లేవు, ఏ బ్లడ్ టెస్ట్ లేవు, ఏ మెడిసిన్ బాడీలోకి పంపించకుండా ఓన్లీ ఆక్సిజన్ ముక్కుకి శ్వాస అందించినందుకు గాను ఒక సంవత్సరానికి అయిన ఖర్చు ఇంచుమించు సుమారుగా 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాం. 5 కోట్లు పుట్టి గాలి పీల్చుకున్నందుకు. మరి ఆ గాలి నీకు దేవుడు ఫ్రీగా ఇవ్వలేదు. ఏ జబ్బు లేకుండా నిన్ను మంచి ఆరోగ్యంగా కాపాడలేదా? అందుకే ఆ సమయం వచ్చినప్పుడే దాని విలువ ఏంటో అర్థమవుతుందంట. ఆ వస్తువు అవనే, మనిషి అవనే, ఇంకొకటి అవని, ఇంకొకటి అని అది దగ్గర ఉన్నంత వరకు దాని విలువ తెలియదంట, కానీ అది పోయిన తర్వాత దాని విలువ ఏంటో తెలుస్తుందంట. అది ఆ పీల్చుకునే గాలి విలువ మనుషులకి ఎప్పుడు అర్థమైందంటే కరోనా టైంలో ఆ ఊపిరి అందక చాలామంది చనిపోయారు. అప్పట్లో ఆక్సిజన్ బండలు కూడా తక్కువ అయిపోయి అక్కడక్కడ ఆ తర్వాత ఆక్సిజన్ ఇవి కూడా కట్టడం మనం చూసాం. కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడే దాని విలువ మనకు అర్థమవుతుంది. ఆకలేసిన వాడికి ఆకలి విలువ తెలియదు, తినేసిన వాడికి, ఆకలి వేసేవాడికి ఆకలి విలువ ఏంటో తెలుస్తుంది. పైనుండి గట్టి మీద ఉండి చెప్పేవాడికి ఏం కాదు, నీళ్ళలో మునిగిన వాడికి లోతు ఎంతో తెలుస్తుంది. పట్టుకోర అన్న వాడికి తెలియదు, కానీ దాన్ని మోస్తున్న వాడికి దాని బరువు ఎంతో తెలుసు. కాబట్టి ఆ సందర్భం వచ్చే వరకు దాని విలువ మనకు తెలియదు. అందుకే చాలామంది దేవుడు మాకు అన్యాయం చేశాడని, దేవుడు నమ్ముకోవడం వల్ల మాకేం కలిసి రాలేదని ఇలాంటి మాటలు చెప్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? యోబు గ్రంథము 34:10 దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవం. దేవుడు ఎలా అన్యాయం చేస్తాడండి? దేవుడే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను నిర్మించుకుంటే నీకెలాగా కీడు చేయాలని దేవుడు అనుకుంటాడు? అంటే నువ్వు బాధల్లో కన్నీరు పర్యంతమైపోయి కన్నీరు మున్నీరుగా కారుస్తూ ఉంటే, కాలు చేయి ఆడనటువంటి పరిస్థితుల్లో నువ్వు సతమతం అయిపోతూ ఉంటే దాన్ని చూసి దేవుడు భలే ఉందని దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నావు? అలాంటి దేవుడు అనుకుంటున్నావా? దేవుడు అంటే దేవుడు అన్యాయం చేయటం అసంభవం. ఊరికే నోరుంద కదా అని దేవుని మీద నిందలు వేసేయటం, దేవుడు మాకేం చేశాడు, దేవుడు నమ్ముకుంటా మాకేం కలిసి రాలేదని. దేవుని వాక్యం ఏమంటాం తెలుసా? లోకంలో నుండి, శాపంలో నుండి నిన్ను ఈ రక్షణలోకి పిలుచుకుంది ఎందుకో తెలుసా? ఆశీర్వాదానికి వారసులు చేయటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. మరి అవి ఎప్పుడు సొంతం అవుతాయంటే దేవుని మాట విను, దేవుడు చెప్పింది చెయ్యి. ఆ దీవులన్నీ నీకే, నేను పిలుచుకుంది ఆ దీవులు ఇవ్వటానికే కదా. దేవుని మాట వినవు, దేవుని చెప్పింది చేయవు, దేవుని నడవమన్న బాటలో నడవు, కానీ దీవులన్నీ వచ్చేయాలి, ఆశీర్వాదాలన్నీ వచ్చేయాలి. ఇదని భక్తి, ఇదని ప్రార్థన లేదు ప్రియులారా. చాలా మంది ఊరికే దేవుని మీద నింద వేసేయడం. దేవుడు మాకేం చేశాడు? మా పిల్లలకి పిల్లలు పుట్టట్లేదు, మాకు సంతానం కలగట్లేదని, మా గృహంలో జరగట్లేదని, ఏదో ఒక కీడు ఎందుకు జరుగుతా ఉన్నా? దేవుడు నడవమన్న బాటలో నడుచూడు, దేవుడు చెప్పిన మాట వినిచూడు.
ఏది జరగదు, అది జరగకపోతే అప్పుడు అడుగు. నీ ఇష్టమైన మార్గంలో నువ్వు నడుచుకుంటూ దేవుడు చేయలేదంటే ఎలా చేస్తాడు? నిన్ను తయారు చేసుకుంది, నిన్ను నిర్మించుకుంది, తన పోలిక చొప్పున నిర్మాణం చేసుకుంది నిన్ను దీవించడాన్ని, ఆశీర్వదించడానికే తప్ప నువ్వేదో సమస్యల సతమతం అయిపోతే నిన్ను చూసి ఆనందించాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, దేవుడు అన్యాయం చేయట అసంభవం. దేవుడు అన్యాయం చేయటం ఏంటండి? దేవుడు దుష్కార్యం చేయటం ఏంటండి? నీకేదో నష్టం జరగాలి, నీకేదో అవమానం జరగాలి కోరుకునేవాడు దేవుడా? నువ్వు కన్నీళ్ళ పర్యంతమైపోతుంటే దాన్ని చూసి ఆనందించేవాడు దేవుడా? లేదు లేదు లేదు. నీకేదన్నా హఠాత్తు పరిణామం, ఏదన్నా కీడు సంభవిస్తే, ఏదన్నా నష్టం జరిగితే నీకంటే ఎక్కువ ఆయన బాధపడతాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన బాటలో నడుస్తున్నప్పుడు, ఆయన మాటల ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, అరే నా బిడ్డకి ఎందుకు ఇది సంభవించింది, నీ ప్రమేయం లేకుండానే నీలో నీకు జరిగిన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి దేవుడే స్వయాన తన సింహాసనాన్ని దిగొచ్చి ఎందుకు నా బిడ్డకి ఇది జరిగింది, దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. అది జరగ క్రితమే దేవుడు నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నా బిడ్డ జాగ్రత్తగా చూసుకోండి. నీకు కనిపించరు కానీ నీ చుట్టూ దేవదూతలను కంచిగా పెట్టాడు దేవుడు. ఆ విషయం తెలుసా నీకు? ఇవేమి తెలియదు కానీ దేవుడు ఏం చేసాడని, మాకు ఏం చేసాడా? పీల్చుకునే గాలికి నువ్వు 5 కోట్లు కట్టాలి నెలకి, సంవత్సరానికి. హాస్పిటల్కి వెళ్తే లక్షలు పోసిన ఆరోగ్యం లేదు. అటువంటి మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. మరి దానికి నువ్వు 1000 కోట్లు చెల్లించాలి. కాబట్టి ప్రియులరా, ఊరికి నోరుంది కదని దేవుని మీద నింద వేసేయకూడదు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం కళ్ళారా చూసినటువంటి వాళ్ళం. ఎంతో మందిని గుడ్డి వారిని లేపాడు, చనిపోయిన వారిని లేపాడు, కుష్టి వ్యాధి వారిని బాగు చేశాడు, మోగవారికి మాట ఇచ్చాడు, చెవిటి వారిని బాగు చేశాడు, ఎన్నో సంవత్సరాల తరబడి ఉన్నటువంటి రోగాలను బాగు చేశాడు, దెయ్యాలను వెళ్ళగొ. ఇలాంటి ఆశ్చర్యకార్యాలు ఎన్నో అప్పట్లో చూసాం, ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి ఆశ్చర్యకరమైన గొప్ప దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు మాట అనడానికి నీకు ఎలా వస్తుందన్నవారు? దేవుడు నాకేం చేశాడు, ప్రార్థనకు వస్తే మాకేం కలిసి రావట్లేదు, ఎలా అనగలుగుతున్నావు? ఏది ఆధారం చేసుకుని అనగలుగుతున్నావు? ఏది దేవుణ్ణి చెప్పిన బాటలో నువ్వు నడుచుడు. నీకేది అనుకున్నావు అది జరగకపోతే అప్పుడు అడుగు. దేవుని చెప్పింది నువ్వు చేయవు, నీ బాటలో నీ ఇష్టమైన జీవితం నువ్వు చేస్తా ఉంటావు, మళ్ళీ నువ్వు అనుకున్నాయని జరగాల. ఇదేమన్నా దేవుడేమన్నా పిచ్చోడా, ఎర్రోడా? లేదు ప్రియులారా, దేవుని చెప్పిన బాటలో నడుచు చూడు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించు. నువ్వు అనుకున్నది ఏదైనా సరే జరగకపోతే అప్పుడు అడుగు. ఊరికే దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఊరికే నింద వేసేస్తూ ఉంటారు దేవుని మీద. లేదు లేదు లేదు, దేవుని మీద నింద వేయకూడదు. దేవుని సర్వశక్తిమంతుడు ఆయన కళ్ళెర చేస్తే నువ్వెంత నేనెంత. అలాంటి గొప్ప మహిమాన్వితుడైన దేవాతి దేవుని మాట అనటానికి నీకు ఎలా నోరు వస్తా ఉంది? లేదు లేదు లేదు. దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుదాం. ఎవ్వరు కూడా దేవుని మీద నింద వేయటానికి వీల్లేదు, అధికారం మనకు లేదు. నీకేదన్నా కీడు సంభవించిందా, నష్టం జరిగిందా, అది నన్ను బట్టే అని నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీ అవిధేయత ఏంటో, నీ బలహీనత ఏంటో, ఆ నష్టం ఎందుకు జరిగిందో నీకై నువ్వు టెస్ట్ చేసుకో. నీ బలహీనత ఏంటో నీకు అర్థమవుతుంది. దానిని దేవుని సన్నిధిలో పెట్టి కన్నీటితో దాన్ని ఒప్పుకో, అదే రీతిగా విడిచిపెట్టు. వెంటనే నీ జీవితంలో కార్యం చూడకపోతే అప్పుడు అడుగు. థ్యాంక్ యూ.